నమస్తే. ఈ వీడియోలో ఇరుముడి మూవీ ఎలా ఉందో తెలుసుకుందామండి. డైరెక్టర్ శివ నిర్వాణ ఇంతకుముందు చాలా మూవీస్ తీస్తాడు. అందులో నా ఫేవరెట్ నిన్ను కోరేన్ మజిలీ తర్వాత సరైన హిట్ అనేది పడలేదు. రవితేజ్ గారు కూడా హిట్ కోసం దాదాపు 7-8 సంవత్సరాల నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. తనకు కూడా ఒక సరైన గుర్తింపు రాలేదు, హిట్ కూడా పడలేదు. సో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా తెలుసుకుందాం. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది, పబ్లిక్ కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. మనం కూడా ఒకసారి జెన్యున్ గా మూవీ గురించి మాట్లాడుకుందామండి. ఒక మాటలో చెప్పాలంటే శివ నిర్వాణకి అండ్ రవి అన్నకైతే ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో రవితేజ గారు ఏడిపించేశారనమాట. ఫాదర్ డాటర్ బాండింగ్ మాత్రం చాలా బాగుంది. డివోషనల్ మూవీ అనుకుని వెళ్తే మనకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అయిపోయింది మూవీ. ఒక జానర్ షిఫ్ట్ అయిపోతుంది సెకండ్ హాఫ్ లో. మొత్తం లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో స్పాయిలర్ లేకుండా సింపుల్ గా స్టోరీ అయితే చెప్పేస్తానండి. ఆంధ్రప్రదేశ్ లోని సీలేరు ప్రాంతంలో ఒక చిన్న ఫ్యామిలీ, త్రినాథరామ్ అలియాస్ రవితేజ అండ్ భార్య కావేరి అండ్ ముద్దుల కూతురు మన్నెమ్మ. చిన్న ఫ్యామిలీ. వాళ్ళకు ఒక 2 ఎకరాల అరటి తోట ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తాడు త్రినాథరామ్. ఊరి వాళ్ళతో కూడా అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అదేవిధంగా ఊర్లో ఏదైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఊరుకోడు అనమాట, ఎంబడే స్పందిస్తాడు. త్రినాథరం ఎవ్రీ ఇయర్ 41 డేస్ అయ్యప్పమాల ధరించి చాలా నిష్ఠతో ఉంటాడు. రిమైనింగ్ డేస్ మాత్రం ఫుల్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కూతుర్ని మాత్రం కంటికి రెపలా చూసుకుంటాడు. చాలా ఇష్టం అనమాట. సో అలాంటి కూతుర్ని అయితే చదువు కోసమని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేపిస్తాడు. ఆ స్కూల్లో మాత్రం కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అనమాట. అనుమానాస్పద ఘటనలు జరుగుతాయి. వరుసగా కొంతమంది అమ్మాయిలు చనిపోవడము. సో వాళ్ళ చావుకి కారణమైన కొన్ని నిజాలు మాత్రం మన్నమ్మకి తెలుస్తాయి. ఆ విషయం మాత్రం తండ్రితో చెప్పుకోదనమాట. మిగతా అన్ని విషయాలు చెప్తుంది కానీ ఈ విషయం మాత్రం దాచిపెట్టేస్తుంది. సో ఇంతకు ఆ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళని చంపుతుంది ఎవరు, సో ఫైనల్ గా మరి త్రినాథరం వాళ్ళ ఊరి సమస్యను తీరుస్తాడా లేదా, మరి తన కూతురు నిజం చెప్తుందా లేదా అనేది సెకండ్ హాఫ్ అండి. స్పాయిలర్ అయితే ఏం చెప్పట్లేదు, అందుకే డెప్త్గా వెళ్ళట్లేదు స్టోరీలోకి అయితే. రవణ పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేశాడండి. ఇన్ని రోజులు స్క్రిప్ట్ సెలెక్షన్ రాదు అని చెప్పేసి ట్రోలింగ్ చేసిన వాళ్ళకైతే ఒక పెద్ద రాడు దింపాడు రవి అన్న అయితే. ఇంకా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఎమోషనల్ బాగా పండింది. ఒక సస్పెన్స్ జానర్లో వెళ్తుంది మూవీ అయితే. ప్రతి కాస్టింగ్ కూడా చాలా బాగా చేసిందండి. సో అవుట్ ఆఫ్ 5 ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 అండి. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నెగిటివ్ రివ్యూస్ అయితే నమ్మకండి. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మూవీ మాత్రం బాగుంది. థ్యాంక్ యూ.